అందరికీ నమస్కారం। ఈరోజు సుదూర ప్రాంతం ప్రయాణం చేసి మనం దగ్గర చూడి సమయం చూడి ఈరోజు చింతల చెరువు గంగాదేవి చూడి వాళ్ళ కుమారుడు అంటే వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థంగా చింతూరు గంగాదేవి జ్ఞాపకార్థంగా మనము ఎంతో ప్రయాణం చేసి తిప్పలూరు గ్రామం అంటే ఎర్రగుట్ట దగ్గర తిప్పలూరు గ్రామం మా భవానీ స్వామి ఎద్దుల శేషమ్మ అనాథాశ్రము మెయింటైన్ చేస్తున్న మన నాగేంద్ర స్వామి ఉన్న ఇక్కడ ఆశ్రమం దగ్గర రావడం జరిగింది। ఈరోజు వినాయక ఫౌండేషన్ ఈయన చింతల చెరువు గంగాదేవి జ్ఞాపకార్థం వీళ్ళు గుడిపాడి గ్రామస్తులు సూడి పిల్లలు వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థంగా కొంతమందికి సరే ఆకలి తీర్చాలని ఎంతో తపనతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము। వృద్ధులందరికీ అత్యంత రుచికరమైన ఆహార పదార్థాలన్నీ మనం అందించి కొద్దిగా సరే ఆమె ఆత్మకు ప్రశాంతం చెందుతూ ఈ కార్యక్రమం చేస్తున్నాము। ఆమె ఎక్కడైనా గానీ గంగాదేవి గారు ఎక్కడైనా గానీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు ఆశీస్సులు ఇచ్చి వాళ్ళ ధైర్యం ఇచ్చి వాళ్ళకు ఎప్పుడు నిరంతరం వాళ్ళ ఆమె ఆత్మ ప్రశాంతంగా కోరుకుంటున్నాము। అంటే భగవంతుని ఆశీస్సులు కుటుంబాన్ని కోరుకుంటున్నాము। చిన్న వాళ్ళకైనా సరే వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చాలా వాళ్ళకు వాళ్ళ ఆకలి తీసే ఆలోచన తీసుకొచ్చి ఇన్ని ఐటమ్ చేసినందుకు నాగేంద్ర గారి శ్రీ వినాయక పూర్తితో మేము అభినందిస్తున్నాము। అలాగే గంగాదేవి కుటుంబానికి వీళ్ళందరూ పెద్దవాళ్ళ ఆశీస్సులు కోరుకుంటున్నాము। శ్రీ వినాయక ఫౌండేషన్ సపోర్ట్ చేయండి। థ్యాంక్ యూ। జై హింద్, జై భారత్। ఓం శ్రీ గురుభ్యో నమః। వినాయక ఫౌండేషన్ దువ్వూరు వారి ఆధ్వర్యంలో గుడిపాడుకు చెందిన చింతల చెరువు గంగాదేవి గారి కీర్తిశేషులు గంగాదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి ఆశీస్సులు వారి కుటుంబానికి ఎలవెల్లాలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు వారి కుటుంబానికి ఆయో ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు క్షీర వీర్య అభయ ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ।